వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రొయ్యల ఇగురు చేసి చూపిస్తున్నానండి. ఫ్రాన్స్ ఫ్రై. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 1 కేజీ రొయ్యల్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ నల్లగా ఒక నరం లాంటిది ఉంటుంది, అది కంపల్సరీ తీసేసేయాలి, తినకూడదు ఫుడ్లో. ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో 1 టీ స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి. ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రీజ్లో పెట్టుకున్న రొయ్యల్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోంచి వాటర్ వస్తాయి, అప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించేసి మూత పెట్టేసుకోవడమే అండి. ఒక 5 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, అప్పుడే రొయ్యలు బాగా కుక్ అవుతాయి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే ఇది మాడిపోతుంది మొత్తం. అలాగే మూత పెట్టేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, తొందరగా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగే తిప్పుకుంటూ ఉండాలండి. ఎక్కువ కొంచెంగానే తిప్పండి, ఎందుకంటే మొత్తం రొయ్యలు అనేది చెదిరిపోతుంది. ఇక్కడ కొంచెం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు, తొందరగా వాటర్ అనేది ఇంకిపోవడం కోసం. ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ మసాలా కోసం నేను 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నానండి కొన్ని. కారం అనేది మీరు ముందు వేసారు కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేను వేసిన దాంట్లో కొంచెం తక్కువగా ఉంది, సో మా ఇంట్లో కొంచెం తింటాము, అందుకనే యాడ్ చేస్తున్నాను. ఇది మీకు అవసరం లేదు అంటే ఇక్కడ కారం స్కిప్ చేసి ఆ మిగతా 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి, కొంచెం పౌడర్ మెత్తగానే చేసుకోవాలి. కోకోనట్ అక్కడక్కడ ఉన్నా ఏం పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కూరలో వేసి మిక్స్ చేసుకుందాము.
కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ అండ్ కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మసాలా వేసిన తర్వాత ఈ పీసెస్కి అనేది మసాలా ఎక్కువ పడుతుంది, కానీ పైన వేసిన సాల్ట్ అనేది మసాలాలోనే ఉండిపోతుంది. ఇలా కొంచెం వాటర్ ఉండగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని యాడ్ చేసేయాలి. ఇలా మసాలా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రోటీలోకి అయితే కొంచెం గ్రేవీ ఉండేలా ఉంటే బాగుంటుంది. నేనైతే ఈరోజు కొంచెం డ్రైగానే చేస్తున్నా, బికాస్ దీని పక్కన నేను పప్పుచారు కూడా పెట్టాను అందుకోసమని. లేదంటే రోటీలోకి అలా అయితే మాత్రం కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేసి మసాలా మొత్తాన్ని ఒక 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సెవెన్ మినిట్స్ ఇలా కూర మొత్తాన్ని మగ్గించుకున్న తర్వాత, నాకు చెప్పాను కదండి ఈరోజు నేను కొంచెం డ్రైగా చేస్తున్నాను. మీరైతే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకుని రొయ్యల ఎగురు అనేది రెడీ అయిపోయింది. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇందులో నేను ఎలాంటి ప్యాకెట్ మసాలాలు ఏవి యూజ్ చేయలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి మీ అందరికీ. థ్యాంక్ యూ.